రామనీలమేఘశ్యామ కోదండ రామ రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘశ్యామ రఘురాం రామ్ రామ్ రఘురామ్ జయ రామ్ 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 జయ రామ్. ప్రాఫిట్ పొందా? నో. ఈ లాస్ కానీ ప్రాఫిట్ కానీ కర్మఫలాలవి. ఎంత త్వరగా గుర్తిస్తే మనస్సుకు అంత శాంతి అండి. లేకపోతే రాగద్వేషాలతో మనసు రగిలిపోతుంది, మనశ్శాంతి ఉండదు. పరమాత్మ గీతా వాక్యాలు అంత గొప్పవి కనుక బృహస్పతి వారు అంటున్నారు, రామునికి గనక కోపం వస్తే ఆ అగ్నిహోత్రంలో నువ్వు పురుగులాగా పడి చనిపోతావు ఇంద్రా, అలా నమ్మక. రామ సగుణ భయభగత ప్రేమ బస్. నిర్గుణంగా ఉండేటటువంటి స్వామి భక్తుల మీద తనకు ఉండేటటువంటి ప్రేమ కొద్దీ ఈ సగుణ రూపంగా రాముడు అవతరించాడు. ఆ విధంగా చేరారు పూజిపురారి సాధు సనిమానే. ఇక చిత్రకూటంలో చూడండి రాముని యొక్క వృత్తాంతం తులసీదాస్ చెబుతున్నారండి, శ్రద్ధగా వినవండి. ప్రాతకాలంలోనే రామచంద్రుడు స్నాన సంధ్యాది అనుష్ఠానాలను ముగించుకొని కూర్చున్నారు చిత్రకూటంలో. సీతాదేవి భర్తకి నమస్కరించింది. ఆమె కంటిలో నీరు కారుతోందండి, కంట తడిబెట్టింది సీతాదేవి. స్వామి చూచారు. ఏమిటి ఏడుస్తున్నావు అన్నారు. జానకి, ఏమిటి కారణం నీ కన్నీరుకి? తల్లి అన్నది, స్వామి మీ వియోగంలో భరతుడు కృషించిపోయి ఉన్నాడు. మా మరిది చతురంగ బలాలతో మీ దర్శనం కోసం వస్తున్నారు. వారే కాదు, మీ తల్లులు ముగ్గురు కూడా మిమ్మల్ని చూడటానికి రాజమాతలు వారితో పాటుగా వస్తున్నట్లు ఇదంతా నాకు గత రాత్రి కల వచ్చింది అన్నది. కలలో నేను చూచాను. వాళ్ళని చూసేటప్పటికీ కళ్ళంబడి నీళ్ళు వచ్చినాయి. కన్నీరు కారుస్తూ ఇప్పుడు రామచంద్రుడు ఆ స్వప్న వృత్తాంతాన్ని సమగ్రంగా చెప్పమని అడిగారటండి. పక్కనే లక్ష్మణుడు ఉంటే, లక్ష్మణ ఏమిటి కళ? మీ వదిన గారికి వచ్చిందిట. ఇది శుభసూచకంగా మాకైతే అనిపించటం లేదు, బెంగగా మాకు ఉన్నది. పాపం అలా అయిపోయారంటే మన వాళ్ళంతా చిక్కిపోయారని ఇలా అనుకుంటూ ఉంటున్నారు. ఉత్తర దిక్కులో కొంచెం కోలాహలంగా అనిపించింది. ఆ ఉత్తర దిక్కు చూచేటప్పటికల్లా ఆకాశం అంతా ధూళి చేత కప్పబడి ఉంది, దుమ్ము లేచిందండి. ఒక్కసారి పక్షులు గుంపులుగా ఎగురుతున్నాయి, అరుస్తున్నాయి. ఇంకా వన్యమృగాలు, అరణ్య మృగాలు అన్నీ కూడా ఒకసారి పరిగెత్తుతున్నాయి. ఇంతలో ఇద్దరు ఆటవికులు వచ్చారు, భిల్లులు. అయోధ్య రాకుమారులు భరత శత్రుఘ్నులు వస్తున్నారు అన్న కబురు వచ్చింది. రామచంద్రమూర్తితో చెప్పారండి. వెంటనే మా భరతుడు వస్తున్నాడా, ఒళ్ళు పులకరించిందిట పరమాత్మకి. పరమ ఆనందంతో కళ్ళమ్మడి ఆనంద బాష్పాలు కార్చారు. ఇలా ఉండగా మరొకడు వచ్చాడు, సేవకుడు బిల్లుడు వచ్చి, రామచంద్ర, భరతుల వారు చతురంగ బలాలతో వస్తున్నారు. ఇది రెండవ వార్త. ఇదమాకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచకో బలదేవానంద సాగర. ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. ఆ ముఖ్యాంశాల్లో ఒకటి ఏమిటి అంటే, భరతుడు ససైన్యంగా వస్తున్నాడు అన్నారు, చతురంగ బలాలతో. ఓహో, ఎందుకు అలా వస్తున్నారు? పితృవాక్య పరిపాలన చేయటం అంటే ఇదేనా? లేదు భ్రాతృ ప్రేమకు తల ఒగ్గి వస్తున్నాడా? అట్లా తెలుసుకోలేకపోయారు భరతుని యొక్క మనస్సుని.
కానీ పరమాత్మ వారికి అన్నీ తెలుసు కదా. భరతుడు సాధువు, నా మనస్సుకి వ్యతిరేకంగా ఎప్పుడూ భరతుడు సంచరించడు అన్న దృఢమైన విశ్వాసం పరమాత్మ. అట్టి సమయంలో కాస్త గడిచింది సమయం. విషాద రేఖలు చూచాడు లక్ష్మణస్వామి. ఈ లక్ష్మణునికి గతంలో చెప్పుకున్నాం, వీరు ఆదిశేషుని యొక్క అవతారం కదా. ఆదిశేషుడు సర్పం, లక్ష్మణుడు కూడా కొంచెం ఆవేశం, వీరావేశం ఎక్కువ, బుసలు కొడుతుంటాడు. ఆవేశం వచ్చింది. భరతుడు సైన్యంతో పాటు వస్తున్నాడా, చూస్తా. వాడు బయలుదేరాడు ఈ విషాదుని వలె. ప్రభు చెప్పండి, మన్నింపండి, మన్నింపకపోండి. భరతుడు చతురంగ బలాలతో వస్తున్నాడు అంటే నాకైతే అనుమానంగానే ఉంది. ఆ విధంగా అంటుంటే లక్ష్మణ, పరమాత్మ అన్నారు, నీ ప్రతాపము, నీ ప్రభావం మంచిదే, కానీ నువ్వు అనుకున్నట్టుగా భరతుడు అంత నీచుడు కాదురా. శరణాగతి కోసం వస్తున్నాడు భరతుడు అని నిర్ణయం జరిగింది. ఇక రామ భరత సమ్మేళనము సంత హంస గుణ గహహిపయ పరిహరి వారి వికార్ అన్నటువంటి దోహాలో తులసిదాస్ అంటారు, సత్పురుషులు సంతులు అంటారు. వారి స్వభావం ఎలా ఉంటుంది చెప్తున్నారు ఇక్కడ. గుణాన్ని గ్రహిస్తారు, దోషాన్ని పరిహరిస్తారు. ఈ గుణము హంసకి ఉన్నది. హంస అనే పక్షి పాలను స్వీకరించి జలాన్ని వదిలేస్తుందంటారు ఆ పక్షి. అలాగే ఆత్మని గ్రహించి అనాత్మని త్యజించటము ఇది మహాత్ముల యొక్క స్వభావంగా ఉంటుంది అని. యత్సారభూతం తదుపాసితవ్యం హంసో యథా క్షీరమివ అంబు మిశ్రం. ఆ హంసకి అలాంటి శక్తి ప్రకృతి ప్రసాదించిందండి. పాలలో నీళ్లు కలిపి పెడితే ఆ ముక్కుతోటి పాలు లాగుతుంది, నీళ్ళు అక్కడే ఉంటాయట. ఎంత కష్టం అది. అలాంటి గుణం ఎవరికి ఉంటుంది మళ్ళీ అంటే భక్తులకి, మహాత్ములకి. ఆ విధంగా భరతుడు పొద్దున్నే ప్రాతకాలంలో లేచి మందాకినిలో స్నానం చేశారు. స్నాన సంధ్యాది అనుష్ఠానాలు ముగించుకున్న తర్వాత కౌసల్య ఆ తల్లికి నమస్కారం చేశారు. అమ్మా, ఈ రోజున నా మనస్సుకి కొంత శాంతిగా ఉన్నది అన్నాడు భరతుడు. అంటే ఇప్పటి వరకు వారికి శాంతే లేదు. ఎందుకని ఈరోజు హృదయంలో ప్రశాంతతగా ఎందుకున్నది అంటే కొద్ది క్షణాలలోనే, కొద్ది కాలంలోనే తప్పకుండా నేను రామదర్శనం చేస్తా కదా, అంచేత నా మనసుకి ఆనందంగా ఉంది. అలా అని శత్రుఘ్నుడు, గుహుడు వారిని కూడా వెంటబెట్టుకుని నదీ తీరంలో చతురంగ బలాలని నిలిపారట. పాదచారి అయి నడుచుకుంటూ రాముని యొక్క ఆశ్రమం దగ్గరికి బయలుదేరి వస్తున్నాడు. భరతుడు పరమాత్మని తలుచుకుంటూ అడుగులు తడబడుతున్నాయిట, నడవలేక నడుస్తున్నాడు. కొంతసేపు అయిన తర్వాత పరుగు తీశారట, ఇంకా ఎంత దూరం, ఇంకా ఎంత దూరం అని. అంతలో మళ్ళీ నడక. అట్లా రాముని యొక్క చరణ చిహ్నాలు ఆ ప్రదేశం అంతా రాముడు పాదాలతో చెప్పులు లేకుండా నడిచినటువంటి ప్రదేశం కనుక వారి చిహ్నములు ఉన్నాయి, పాద చిహ్నాలు. అవి దర్శించి హృదయం పులకించగా కళ్ళకద్దుకున్నాడు భరతుడు. రామ పాదములు వేరు, రాముడు వేరు కాదండి, అభేదం, రెండూ ఒకటే అన్న పాదధూళిని హృదయానికి హత్తుకొని కళ్ళకద్దుకున్నారు. శిరస్సును ధరించారట. రామచంద్రుణ్ణి తలుచుకుంటూ దూర్వాదల శ్యామల మాయతే క్షణం జటా కిరీటం నవవల్కలాంబరం. అధ్యాత్మ రామాయణంలో ఆ సమయంలో రామచంద్రుడు ఎలా ఉన్నారో ఆ వర్ణన చేస్తున్నారండి.
శ్యామల వర్ణం, మేఘశ్యామం పీతకౌశేయవాసం అని కదా. శ్యామల వర్ణము దూర్వ అంటే గరిక, బాగా ముదిరిన గరిక అట్లా కొంచెం ఆ నలుపు వర్ణంలో ఉంటుంది. అందువల్ల పరమాత్మకి గరికతోటి ఉపమానం దూర్వ. దూర్వ దళ శ్యామలం ఆయతే క్షణం, పెద్ద పెద్ద చంపకు చారడేసి కళ్ళు అన్నట్టుగా. జటా కిరీటం, జటాజూటం ఇలా కట్టుకున్నారు కదా. నవవల్కలాంబరం, నూతనమైన వల్కలములు అంటే నార వస్త్రాలతో లసత మంజు ముని మండలి మధ్యశీయ రఘుచంద్ జ్ఞాన సభాజను తను ధరే భగతి సచ్చిదానంద్. భక్తవత్సల భగవానికి జై. రామచంద్రమూర్తి సత్తు చిత్త ఆనందములు మూడు ముప్పిరుగొన్నట్టుగా సచ్చిదానందములే రూపు ధరించినయ్యా అన్నట్టుగా రామచంద్రుడు దర్శనమిచ్చారండి. జటలను ధరించి చూచారు, బ్రహ్మానందం కలిగింది. అంతే దబా 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 వచ్చి రామచంద్రమూర్తి పాదాల మీద ఒక కట్టెలాగా పడిపోయాడు భరతుడు. దండం ఉంటుందే, దండం నేల మీద పడేస్తే దండంలో ఉన్నటువంటి ప్రతి భాగము నేలకి ఎట్లా అంటుతూ ఉంటుందో అది దండ ప్రణామం అంటే. అందుకు ఆ పేరు వచ్చింది. కట్టెలాగా పాదాల మీద పడిపోయాడు. భూతల్ పరే లకుట్కి నాయి పాహినాథ కహి పాహి గోసాయే. ప్రభు రామచంద్ర అంటూ కాళ్ళ మీద పడ్డారు. అభ్యధావత ధర్మాత్మ భరతః కేకయీ సుతః ఇత్యేవం విలపందీనః ప్రస్విన్న ముఖ పంకజః. పాదావప్రాప్య రామస్య పపాత భరతః రుదన్. రోదిస్తూ భరతుడు స్వామి యొక్క పాదాల మీద అలా ఒక దండములాగా పడిపోయాడు. దండ ప్రణామం చేశారన్నమాట. వెంటనే ప్రభూ నేను అపరాధిని, క్షమిస్తావా, రక్షిస్తావా స్వామి నన్ను? అలా దండంలాగా పడిపోయి శత్రుఘ్నుడు గుహుడు కూడా రోదిస్తూ ఉంటే తొందరలో పరమాత్మ రామచంద్రమూర్తి యొక్క శరీరంపై నుండి 4 వస్తువులు భూమి మీద పడ్డాయిటండి. ఆ సమయంలో భరతుణ్ణి లేవనెత్తి అమాంతంగా వాటేసుకున్నాడు రాముడు. ఆ ప్రయత్నంలో స్వామివారి ఒంటి మీద ఎప్పుడూ ఉంటుంది ధనుస్సు. కృష్ణావతారంలో వేణువు, రామావతారంలో ధనుర్బాణాలు వదిలిపెట్టరండి వారు. అలాగా ధనుస్సు కింద పడ్డది, చేతిలో బాణం కింద పడిపోయింది. వెనకాల తర్కష్ అంటారు, అమ్ముల పొది బాణాలు పెట్టుకునే అది పడిపోయింది. శరీరం మీద కప్పుకున్నటువంటి వల్కలం ఉత్తరీయం కింద పడిపోయింది. పరమాత్మకి స్పృహ లేనట్టు అనిపిస్తున్నది. ఆయనకు కూడా స్పృహ తప్పిందా అన్నట్టు. ఎవరు చూడలేదండి ఈ కింద పడిపోవటం 4. అట్టి సమయంలో ఆ అలా మహాత్ములు వాటి గురించి ఇలా వర్ణించాడు తులసీదాస్ గ్రంథంలో. ఏమిటిది, ఏమన్నా విశేషమైన భావం ఏమన్నా ఉందా అలా అని వ్యాఖ్యాతలు చాలా గొప్ప గొప్ప భావాలు లోకానికి అందించారండి. రామస్తమాకృష్య సుదీర్ఘబాహు దౌర్భ్యాం పరిష్వజ్య శిషించ నేత్రజై జలైరథాంకోపరి సన్యవేశయత్ పునః పునః సంపరిషస్వజే విభు. పరమ ప్రేమ పూర్ణ దోవు భాయి మన బుద్ధి చిత్త అహమితి బిసరాయి. ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరికీ కూడా మనస్సు లేదు. మనోబుద్ధులు, చిత్తములు, అహంకారాలు మర్చిపోయారట ఇద్దరు. మనోబుద్ధి చిత్త అహంకారాలు, అంతఃకరణం 4 రకాలుగా ఉంటుంది. ఆ స్పృహ లేకుండా పోయింది.
అగమసనేహ భరత రఘువరకో జగన జాయమను విధి హరిహరకో. చూడండి ఎలా మనం భావన చేయాలి అంటే, భగవంతుడు భక్తుడు ఇద్దరి యొక్క గాఢమైన ప్రేమ ఆలింగనము ఇది. భక్తుని యొక్క హృదయం, పరమాత్మ యొక్క హృదయం మధ్యలో ఏమన్నా ఉండొచ్చా? ఉంటే అది నిజమైనటువంటి ప్రేమ అవుతుందా? భరతుని ఒంటి మీద ఆ ఉత్తరీయం లేదు, రామచంద్రమూర్తి ఒంటి మీద ఉత్తరీయం లేదు. అడ్డం బాగా కౌగిలించుకుంటే అడ్డాలు వస్తాయి. ఇవన్నీ ఈ ధనుర్బాణాలు, ఈ తర్కషులు. అందుకే అవి వాటంతట అవి పడిపోయినట్టు. పరమాత్మ జార విడవలేదండి. ఎందుకని? ఇంతటి భక్తుడు ఇంకొకడు ఉంటాడా? భరతుడు లాంటి వాడు. వాణ్ణి ఆలింగనం చేసుకుంటుంటే ఈ భక్తుని మధ్య వస్త్రం కూడా ఉండరాదు, ఏ అవరోధం పనికిరాదు అన్న భావంతో అవన్నీ కింద పడిపోయినట్టండి. ఆజానుబాహువు కదా పరమాత్మ. భగవంతుని లేవతీశారు భరతుణ్ణి హృదయానికి హత్తుకొని గాఢంగా ఆలింగనం. రామ భరతుల యొక్క సంయోగం అండి ఇది. ఏమి ప్రేమ అతిశయం! దేవతలు తిలకిస్తున్నారట ఆకాశం మీద నుంచి, పుష్పవర్షం కురిపించారు. ఒక్క మాటలో అంటాడు తులసిదాసు, చిత్రకూటం అంతా సమాధిలోకి వెళ్ళిందిట. ఈ విధంగా భక్త ఆలింగనం. దానివల్ల చిత్రకూటానికే సమాధి వచ్చిందిటండి. పరవశులైపోయారు అందరూ. మరల ఒక్కసారి వంగి ప్రభువుకి ప్రణామం చేశాడు, కాళ్ళు పట్టుకున్నాడు భరతుడు. సాష్టాంగ దండ ప్రణామం. అగమసనేహ భరత రఘువరకో జగన జాయమను విధి హరిహరకు. సాష్టాంగ ప్రణిపత్యా ధన్యోస్మి ధన్యోస్మి. మరల అన్నయ్య, ఈ రోజున నా జన్మ సార్థకమైంది. అట్లా పదే పదే పరమాత్మని ప్రశంసిస్తూ జీవ ఈశ్వర సమ్మేళనం అలా వర్ణిస్తున్నారు. చిత్రకూటంలో ఇలా ఈ సంయోగం జరిగింది. రామచంద్రమూర్తి భగవాన్, సీతాదేవి పరాభక్తి. సీత పరాభక్తి, అపరభక్తి కూడా ఉంది. అది కాదు, భక్తి రెండు రకాలు, అపర పర. జ్ఞానం కూడా రెండు రకాలు, ప్రత్యక్ష పరోక్ష. పరోక్ష జ్ఞానం కంటే ప్రత్యక్ష జ్ఞానం గొప్పది. అదే జీవన్ముక్తి. పరోక్ష జ్ఞానం కలిగినంత మాత్రం చేత వారు జీవన్ముక్తులు అని చెప్పడానికి అవకాశం లేదు. అది అనుభవానికి రావాలి. అపరోక్షం అంటారు దాన్ని, అపరోక్ష అనుభూతి జ్ఞానం. ఇక్కడ భక్తి కూడా అపరభక్తి అంటే గుణ సంబంధమైన భక్తి. పరాభక్తి గుణ అతీతమైన భక్తి. గుణాతీతుడిని వర్ణిస్తాడు పరమాత్మ గీతలో. అలాగే గుణాలను అతిక్రమించిన భక్తి స్వరూపం. ఆ భక్తిలో ఇతర కోరికలు ఏమీ ఉండవండి. మోక్షం ఇస్తామన్నా ఆ భక్తులు స్వీకరించరు. రామాయణంలో కానీ భాగవతంలో కానీ భక్తుడు పరమాత్మ వెంటబడతాడట. భక్తులు నడిచిపోతుంటే వారి వెనకాలే భగవంతుడు ఎట్లా వెనకాల ఉంటాడంటే, చప్పుడు చేయకుండా ఆ పిల్లి వంటింట్లోకి వస్తుందే ఆ విధంగా ఆ పిల్లి పాదాల కింద పరుపులు ఉంటాయిట, దిళ్ళు, సౌండ్ రాదు. అట్లా రామచంద్రుడు ముందు పోతుంటే, భక్తులు ముందు పోతుంటే రాముడు వారి వెనకాలే, కృష్ణుడు కానీ వెనకాలే పోతుంటారు. ఒకసారి ఉద్ధవ స్వామి కొంచెం అలికిడైంది, కించిత్ అలికిడైతే ఎవరో ఫాలో చేస్తున్నట్టుగా ఉంది వెనకాల. అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూస్తే కృష్ణ పరమాత్మ. ఆహా, పరుగున వెళ్ళి, అదేంటి స్వామి, చెప్పా పెట్టకుండా చప్పుడు చేయకుండా మా వెంట వస్తున్నావు? భగవంతుడు అన్నాడు, ఒరే
మీరు ముందు నడుస్తుంటే మీ వెనకాల మీ పాదధూళి ఎగురుతూ ఉంటుంది కదా, ఆ పాదధూళి నా నెత్తిన పడితే నా జన్మ తరిస్తుందిరా అన్నట్ట పరమాత్మ. అది భగవంతుని యొక్క స్వరూపం. భక్తుడంటే అంత నెత్తిన పెట్టుకుంటాడు ఆయన. భక్తుల యొక్క పాదధూళి కూడా శిరస్సును వేసుకుంటాడు. అలాంటి నారద మహర్షి ఒక పర్యాయం ఇంత ఆశ్చర్యం వేస్తుంది. వైకుంఠానికి వస్తే లక్ష్మీదేవి అడిగాడు, అమ్మ మీ వారు ఉన్నారా అని. మీ వారేంటి? నా వారేంటి, నీ వారు కాదా అంది ఆవిడ. సరే మనవారు. అడిగితే ఉన్నారు. ఏం చేస్తున్నారంటే దేవతార్చన చేస్తున్నారంది. అదేంటి ఆశ్చర్యం నారద మహర్షికి. మహావిష్ణువు ఏమిటి దేవతార్చన, ఆయనకేమిటి? ఎవరు ఆయనే కదా అందరికీ దేవత. ఈయనకి కడుపు ఇప్పిపోతుంది. నారద మహర్షి కూర్చోమంది. ఎంతసేపు కూర్చున్నా ఆయన తలుపు తీయడే. గదిలో అదేం అనుష్ఠానమో కానీ గంటలు గంటలు అనుష్ఠానం. ఎంతసేపు కూర్చుంటాడు. ఏంటమ్మా? ఆగవయ్యా, దర్శనం చేయాలా నువ్వు, అందుకే వచ్చా అన్నాడు. అయితే కూర్చో, దర్శనం ఒక్కర్లేదు, పో, తొందరపడితే ఎట్లా? చాలా చిత్రం అండి. ఆశ్చర్యం వేసింది నారద మహర్షికి. స్వామి చేస్తున్నటువంటి ఆరాధన ఎవరికి అడిగాడు. నారదా, నీకంటే ఎవరన్నా నాకు కావాల్సిన వాళ్ళు? నువ్వు అడుగుతుంటే నేను చూపించకుండా చెప్పకుండా ఉంటానా? చాలా చిత్రంగా అండి. ఒక పెద్ద భరిణి, ఆ భరిణిలో కొంచెం చిన్నది, దాని లోపల దానిలో ఇంకా కొంచెం చిన్నది, 10 కేజీల పాత్ర, అందులో 9 కేజీలది ఒకటి, 9 కేజీల్లో 8 కేజీలది ఒకటి, 8 లీటర్లు, 8 లీటర్ల గిన్నెలో 7 లీటర్ల గిన్నె, 7లో 6, 6లో 5, 4, 3, 2 కేజీ, అర కేజీ 500 గ్రాములు, అందులో మళ్ళీ 100 గ్రాములు, 20 గ్రాములు, 10 గ్రాములు. ఇట్లా విసుగు పుట్టింది నారద మహర్షికి. ఏమిటాయా ఈ గిన్నెల్లో, ఇట్లా గిన్నెల్లో గిన్నె తీస్తుంటే ఇంకా తేగల పాత్రలాగా తెమలటల్లా ఎంతసేపటికి. చాలా చిత్రం. చివరికి చిన్న భరిణే, అందులో ఏమీ లేదు. ఈయన గారు పూజ చేస్తున్నాడు. ఏముందయ్యా అందులో? పరమాత్మ అన్నారు, నారదా, నీలాంటి భక్తుల యొక్క పాదధూళి ఇంత మట్టి ఉంది లోపల. మట్టి. ఏంటి స్వామి మట్టికి పూజలు చేస్తున్నావు? ఇది ఏమనుకున్నావురా? నీలాంటి భక్తుల పాదధూళిరా ఇది. అదే నాకు ఆరాధ్య దైవం. తడిగా తేమగా ఉంది అది. ఈ తడి ఏమిటి స్వామి? భక్తులు నన్ను గురించి స్మరిస్తూ కన్నీరు కారుస్తారే, ఆ కన్నీరు బిందువులు, 2 బిందువులే నా ఆరాధ్య దైవం. అలా చూపించారండి పరమాత్మ. భక్తవత్సల భగవానికి జై. అంత గొప్ప భక్తుడు. భక్తుల వెంట పడతాడు పరమాత్మ. ఏ విధంగా అంటే తల్లి గోవు వెనకాలే పిల్ల దూడ ఎలా వస్తుందో వెళుతుందో అలా వర్ణించింది భాగవత పురాణం. ఆరత లోग राम सब जाना करुणा कर सुजान भगवाना जय जहि बाजी रहा अभिलाषी తెగి కై తసి రుఖ రాశి. భగవత్ స్వభావం అది. ఎవరు ఏ భావంతో చూస్తే ఆ భావంతో దర్శనమిస్తాడు పరమాత్మ. కృష్ణావతారంలో అలాగే వర్ణించారు, రామావతారంలో కూడా అలాగే వర్ణించారండి. కరుణానిధి రామచంద్రుడు ప్రథమ రాము భేటి కైకేయి. పురజనులు, అయోధ్యాపుర వాసులు చాలా దీనంగా ఉన్నారు. వారి ముఖాలు చూసేటప్పటికీ పరమాత్మకి శోకం వచ్చింది, కళ్ళు తడిచిపోయినాయి. కానీ అంతమంది ఉన్నప్పటికీ కూడా భరతుణ్ణి ఆలింగనం చేసుకున్న తర్వాత 4 అడుగులు ముందుకు వేసి అందరికీ ఉత్సుకత,
క్యూరియాసిటీగా ఉంది. పరమాత్మ లేచి నడుస్తున్నాడు, ఎవరి దగ్గరికి వెళతాడో అని రకరకాలుగా ఊహాగానాలు చేస్తుంటే రామచంద్రమూర్తి ఎక్కడికి వచ్చారండి? కైక దగ్గరికే వచ్చాడు మొట్టమొదట. అంటే కౌసల్య దగ్గరికి పోలా, సుమిత్ర దగ్గరికి పోలేదండి, కైకమ్మ దగ్గరికి వచ్చారు. అందరికీ ఆశ్చర్యం, అరే రే ఇంత అరణ్యవాసం ఇన్ని కష్టాలు పడ్డానికి ఈ కైకే కారణం కదా, అలాంటిది ఏమిటి కైకమ్మ దగ్గరికి వెళుతున్నాడు భగవంతుడు? భగవత్ స్వరూపం అది, రాగద్వేషాలు ఉండవు స్వామికి. అందువల్ల కైకను మొట్టమొదట కలిసి ఆవిడ యొక్క దుఃఖాన్ని అప్పుడు ఒక్కసారి తను పశ్చాత్తాపం ఏడ్చింది. ఎంతకాలం ఏడ్చిందో కైకమ్మ తాను చేసినటువంటి ఈ దుర్వ్యవహారం, దుస్సాహసానికి. ఇప్పుడు తాను కూడా పరమాత్మ రాముణ్ణి కలిసి చూస్తే మాట్లాడితేనే నాకు మనశ్శాంతి, ఆ భావంతో కైక కూడా వస్తున్నది. రామచంద్రుడు 3 తల్లులకి వందనం చేశారండి. అయితే మొట్టమొదటగా కైకేయికి నమస్కారం చేశారు. ఆశ్చర్యం, ఎందుకు కైకకే మొదటగా ప్రణామం చేశాడు రామచంద్రుడు? దీని మీద వ్యాఖ్యానాలు వచ్చినాయి, చాలా గొప్పగా ఉంటాయండి. మనకి ఇలాంటి భావాలు తోచవు. పెద్దవారు ఆచార్యులు వారు వర్ణించి పెట్టారు గ్రంథాల్లో. కానీ ఈ రోజున అసలు వ్యాఖ్యాన గ్రంథం మాట దేవుడెరుగు, మూల గ్రంథాన్ని ముట్టుకునే వాళ్ళే కరువైపోయారండి వాళ్ళ రోజున. వ్యాఖ్యానాలు ఇంకెంత గొప్పగా ఉంటాయి. ఇప్పుడు ఇంతగా ఇలా చెప్పుకుంటున్నామంటే ఈ విషయాలు ఇవన్నీ ఎక్కడివి? పెద్దలు రాసినటువంటి వారు ఆనందించి పరమాత్మని వారంతా అనేక విధాలుగా ఆనందించారు భగవంతుణ్ణి. ఇట్లా ఎందుకు మొట్టమొదటగా కైకేయికి నమస్కారం చేశాడు భగవంతుడు? దీని మీద విచారణ 4-5 కారణాలు ఉన్నాయి. ఈ పూటకి విరామం 5:30 అయింది. మిగతా కథాభాగం రేపు ఉదయం ప్రసంగంలో అయోధ్యాకాండ అయిపోతుంది. తర్వాత అరణ్యకాండ ప్రారంభమవుతుంది. అరణ్య, కిష్కింధ, సుందరకాండలు కొంచెం చిన్నవి, ఈ 2 పెద్దవి. ఏది? బాలకాండ, అయోధ్యాకాండ. అంచేత రేపు మళ్ళీ కలుగుతాం.